న్యూస్ దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి చేరుకోనున్నారు. ఢిల్లీ నుంచి అర్ధరాత్రి 1:45 జ్యూరిచ్ కు బయలుదేరనున్నారు సీఎం. దావోస్ లో 5 రోజుల పాటు కూడా ఆయన పర్యటించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడిని లక్ష్యంగా సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన అయితే కొనసాగనుంది. బ్రాన్ ఏపీ ప్రమోషన్ పేరుతో దావోస్ లో సీఎం బృందం పర్యటిస్తోంది. ఇక చంద్రబాబుతో పాటు మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, ఈడీబీ అధికారులు కూడా దావోస్ కు వెళ్తున్నారు. సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే ఏపీ సీఎం చంద్రబాబు మరికొద్ది సేపట్లోనే ఢిల్లీ చేరుకోబోతున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో అర్ధరాత్రి 1:30 సమయంలో దావోస్ పర్యటనకి బయలుదేరి వెళ్తున్నారు. 4 రోజుల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కొనసాగబోతోంది. ఈ పర్యటనలో కూడా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులే ప్రధాన ఏజెండాగా కూడా ఈ పర్యటన కొనసాగబోతోంది. రేపు మొదటి రోజు సంబంధించి జ్యూరిచ్ లో 10 మంది పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశమవుతారు. ఆ తర్వాత హోటల్ హైయత్ లో మీట్ అండ్ గ్రీన్ వేస్ తో తెలుగు డయాస్పోరా పేరుతో జరిగే తెలుగు పారిశ్రామిక సదస్సులో కూడా సీఎం చంద్రబాబు పాల్గొనబోతున్నారు. అలాగే దావోస్ వెళ్లి పారిశ్రామిక సదస్సులో కూడా పాల్గొనబోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి పెట్టుబడుల ఏజెండాగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. రాత్రి 11 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. అలాగే అర్ధరాత్రి 1:45 జ్యూరిచ్ కు బయలుదేరతారు. దావోస్ లో 5 రోజుల పాటు చంద్రబాబు పర్యటన కొనసాగబోతోంది. ప్రసన్న. థ్యాంక్ యూ శివ.